ఉమాక వెళ్ళామని చెప్పాం కదండి. ఇదైతే పార్ట్ 2లో ఏంటంటే ఇది మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదైతే మన గర్భగుడికి వెళ్ళే దారండి. జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు చూసారు కదా. సో ఇక్కడ మనకి స్వామివారు ఏ విధంగా దర్శనమిస్తారంటే వేణుగోపాల స్వామి అవతారంలో దర్శనమిస్తారండి. నిజంగా హోలీ రోజు నాడైతే నాకు నా చిన్ని కన్నయ్యని చూసినందుకు ఎంత హ్యాపీగా అనిపించింది అయితే నేనైతే మాటల్లో చెప్పలేనండి. అంత స్పెషల్ అనిపించింది నాకైతే. అదేవిధంగా స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత మనం పైకి వెళ్ళాలండి. ఇలా మెట్లు ఎక్కుతూ పైకి అనేది వెళ్ళాలి. అక్కడైతే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే మనకి స్వామివారి దర్శనమిస్తారు. ఇంచుమించు ఈ మెట్లన్నీ కూడా ఒక 100 మెట్లు ఉంటాయండి. మేము ఎక్కే టైం ఏంటంటే మంచి మెట్ట మధ్యాహ్నం అండి, 12 ఆ టైం అవుతుంది. సో ఇక్కడ మీకు చూపిస్తున్నానికి ఇదంతా కింద వ్యూ అండి. చాలా అంటే చాలా బాగుందనమాట. స్వామివారికి కూడా మేమైతే దర్శనం చేసేసుకొని దర్శనం కూడా చాలా బాగా జరిగింది. తర్వాత అయితే మేము కిందకి దిగిపోయి అన్నప్రసాదానికి కూడా వెళ్ళామండి. అన్నప్రసాదం కూడా చాలా బాగా పెట్టారు అంతమంది భక్తులకి. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.